ఒరిస్సాలో జరిగిన సంఘటన. ప్రేమ. ప్రేమనిస్తే ప్రాణమిస్తాం, ప్రేమను వద్దు అనుకుంటే ప్రాణం తీస్తా అని ఫిక్స్ అయ్యాడు ఓ స్టూడెంట్. ఒరిస్సాలో అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ విపరీతంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత అక్కడే స్టార్ట్ అయింది మెయిన్ ప్రాబ్లం. తల్లిదండ్రులకు చెప్పాలి. ఈ అబ్బాయి తన తల్లిదండ్రులతో ఒప్పించుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం ఎందుకనో తచ్చాడుతూ ఉంది. 3 నెలలు గడిచింది, 4 నెలలు, 5 నెలలు అయింది. ఇంకెంతకాలం మీ ఇంట్లో చెప్తావా లేదా? అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? నువ్వు అడిగిన గిఫ్ట్లన్నీ కొనిచ్చాను, వాచీలు ఉంగరాలు కొనిచ్చాను, ఫోన్లు రీఛార్జులు చేశాను, ఈ క్యా మతలబ్ హై అని చెప్పి ఆ అబ్బాయి నిలదీశాడు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, తుమ్ కోన్ హై అని చెప్పింది. నాకు వేరే వాడితో గూటం పొంది, నాకు నీ బిహేవియర్ నచ్చట్లేదు, ఐ హేట్ యూ అని చెప్పింది. అంతే. మనోడు ఇంకేం మాట్లాడలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేశాడు. మనసులో పెట్టుకున్నాడు. కట్ చేస్తే ఓ రోజు రాత్రి ఆ అమ్మాయి ఉంటున్న ఇల్లు మొత్తం పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. కిరాకు వీడైతే అర్జున్ రెడ్డి. నేనైతే అదే అనుకున్నా. కరెక్ట్గా చేశాడు వాడు. ఏదైనా అట్టేస్తే అట్టున్నర పెట్టాలి అంటారు. అంటే అట్టు చెల్లుకు చెల్లు అవుతుంది. అట్టున్నర వేసామనుకో, నర్ర వేసినోడు గొప్ప. అలాగే ఆ అమ్మాయి నో చెప్తే ఆ అమ్మాయికే పనిష్మెంట్ ఇస్తే సమానంగా ఉంటుంది, ధర్మంగా ఉంటుంది. ఇది ఇల్లు మొత్తం తగలబెట్టేశాడంటే ధర్మానికి అమ్మ మొగుడు అనమాట వీడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.